మీరు కూర్చున్న తర్వాత ఒక వాక్యాన్ని కూడా చదవగొడుతున్నాను, అది కూడా చదువుదాం. యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాయబడింది. అది కూడా చదివిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని రాయబడింది. ఆ తర్వాత అంటాడు, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందామన్నాడు. ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు అనే పదాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి చాలు. దేవుడు వాక్యం దీవించింది గాక. ఇప్పుడు మనము కొన్ని వారాలుగా దైవత్వం కోసం మాట్లాడుకుంటున్నాం ఏంటి, ఒక దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత గొప్ప విషయం అంటే అది దేవుని కోసం తెలుసుకోవడానికి, గ్రహించడానికి, నమ్మడానికి, మరింత దగ్గరగా ఉండడానికి ఈ అంశాన్ని మనం తీసుకున్నాం. మరి మీకు ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ దైవత్వం గురించి తెలుసుకున్నప్పుడే సంపూర్ణత కలిగిద్ది అన్నాడు పౌలు గారు. ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడు? దేవుని మరమైన క్రీస్తును మనము సంపూర్ణంగా తెలుసుకున్న వారమైతే అది ఇక్కడ ఆదరణ ఉంటుంది అన్నాడు. అంటే దైవత్వం గురించి తెలుసుకున్నప్పుడు హృదయంలో నిజంగా నెమ్మది ఉంటుంది. అంటే దాహం తీరుతుంది. చెప్పాలంటే దేవుని గురించి నా పరుగులు ఆగుతాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎన్ని కోటాలకు పరిగెడతారో తెలుసా మీకు? ఒకప్పుడు నేను కూడా పరిగెట్టేవాడిని. ఒకప్పుడు మీరు కూడా, మీలో చాలామంది కూడా క్రైస్తవ కోటాలంటే, మహాసభలు, మీటింగ్లు అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయిన సందర్భాలు మీలో ఎవరికన్నా ఉందండి? అలవాటు ఉందా? నాకు ఉండేది స్టార్టింగ్లో, ప్రారంభంలో. అంటే ఇప్పుడు లేదంటే లేదు, ఎందుకు లేదు కూడా చెప్తాను మీకు నేను. అప్పుడు దాహం, సత్యాన్ని తెలుసుకోవాలనే దాహం, నిజాన్ని తెలుసుకోవాలనే దాహం, అసంతృప్తి అన్నమాట. దేవుని గురించి, వాక్యం గురించి, సత్యం గురించి, బాప్తిజం గురించి, ఈ ముఖ్యమైన కీలకమైన అంశాల గురించి నా దాహం. తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వినాలి, ఇంకేమున్నాయి వినాలి అనే ఒక లేడీ పరిగెట్టుగా పరిగెట్టి, కోటాలకి పరిగెట్టి 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 అర్ధరాత్రులు, తెల్లగట్లకు వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. నేను ఈ సత్యం తెలియనప్పుడు, ఈ నిజమైన బాప్తిజం తెలియనప్పుడు, నిజమైన దైవత్వం తెలియనప్పుడు, నిజమైన ఆరాధన తెలియనప్పుడు, నిజమైన సహవాసం తెలియనప్పుడు, తపన, దాహం, వెళ్ళాలి, తెలుసుకోవాలి అనేది ఇప్పటికీ చాలామందిలో క్రైస్తవ జీవితంలో ఉంది. ప్రవక్త అన్నాడు, వాళ్ళు ఎక్కడి దాకా పరిగెడతారంటే తన్ను కనుగొనే వరకు పరిగెడతారంటండి. నేను కనుగొన్నాను, ఇక పరిగె ఆపేశాను అక్కడ. అంటే ఎక్కడ దేవుడు ఉన్నాడో, దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడో, ప్రస్తుతానికి దేవుడు ఈ కాలంలో ఎవరిని పంపించాడో, ఎవరి ద్వారా దేవుడు ప్రపంచానికి సందేశం అందిస్తున్నాడో అనేది సత్యం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన పంపిన ప్రవక్తని వర్తమానం తెలిసిన తర్వాత నా దాహం తీరిపోయింది. అంటే మీన్స్ అక్కడ ఏమీ లేని దానికోసం పరిగెడుతున్నాను అని అర్థమైంది. నిజమే, తను తెలిసినంత వరకు అది సత్యం, తెలిసిన తర్వాత అది అసత్యం. అందుకదా పూర్ణము కానిది సంపూర్ణమైనది వచ్చే వరకు సంపూర్ణమైనది ఏం చేత నడుస్తూ ఉండదన్నమాట. ఎప్పుడైతే పరిపూర్ణత వస్తుందో ఈ అసంపూర్ణత అక్కడితో ఆగిపోద్ది అనమాట. సత్యము కోసం అనేక కోటలకి పరిగెట్టిన సందర్భాలు నా జీవితంలో ఎలా ఉన్నాయో ప్రియుల, మీ జీవితంలో కూడా నాకంటే ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎందుకు మనము ఆయా కోటలకి ఎందుకు వెళ్ళకపోతామో తెలుసా? అక్కడ సత్యము లేదు అనే విషయము బయలుపరచబడింది. సత్యము సంత వీధిలో పడింది అని బయలుపరచబడింది. సత్యము ఎలా ఉందంటే లోతుగాను, మరుగ్గాను, అది దేవుడు తన పిల్లలకి దాచిన ఒక మన్నా వలె, ఎడెన్ మన్నా వలె, మరిగిన మన్నా వలె ఉందని బయలుపరచబడింది. ఈ సంగతులు వారికి
మరుగుపరిచి వీరికి బయలుపరుచుచున్నాననే విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఆ పరుగులు ఉద్రేకాలు అన్నీ ఆగిపోయాయి. అందుకే మనం అంటే మామూలుగా చెప్పాలంటే తృప్తి కలిగిన వాడు పక్కన కూడం పెట్టినా పోడు. తృప్తి ఉన్నవాళ్ళు ఫేమస్ స్పీకర్ వచ్చి పెద్ద మీటింగ్ పెట్టినా సాధారణంగా తెలుసుకోవాలని వెళ్ళరు, కానీ ఏం చెప్తున్నాడు దైవత్వం కోసం అసలైనా ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తెలుసుకుంటే వెళ్ళొచ్చు తప్ప నేర్చుకుంటే మాత్రం మన ప్రవర్తన నేర్చుకుంటగలేదండి. కూర్చుండి అక్కడ అతను ఎలా వల్లిస్తున్నాడు, అతనికి ఉన్నటువంటి ఆ వరం ఏమిటి అని పట్టుకుంటూ వెళ్ళేవాడండి ఆయన. అంతేగాని ఏం చెప్తే నాకు తెలియని విషయాలు ఉన్నాయా అని కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్లో చూసి ఆ ఫేస్బుక్లో ఈ పోస్ట్లో చూసి ఆల్ ప్రసంగాలు ఈ ప్రసంగాలు ఎన్నే నానా గందరగోళంలోకి పడవద్దు. మీకు ఒకే ఒక్క వర్తమానం ఉంది, ఒకే ఒక్క వాయిస్ ఉంది, ఫ్రమ్ ద గాడ్, దేవుడి నుంచి వచ్చిన వర్తమానమైంది, ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానము తప్ప మీరు దేన్ని ఎక్కించుకోకూడదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. ఎందుకు దేవుడు తన ప్రవక్త ద్వారానే సందేశాన్ని ఇస్తున్నాడు. ఇది క్లారిటీగా అందరికి అర్థం అవ్వాలి. అంతేగాని మనము కోడి పిల్లలాగా అన్ని పెంటలకు వెళ్ళిపోయి కెలికేటువంటి వారు ఉండకూడదు. వీఆర్ నాట్ చికెన్ మన పిల్లలు కోడి పిల్లలం కాదు, మనం వీఆర్ ద ప్లెయిన్ ఈగల్స్, మన ఎగిరే పక్షులం అంతే తప్ప కింద గోక్కుని కిలుక్కొని పెంటను తినేటువంటి సమస్తల పురుగులు మనం తినట్లేదు. అందుకే ఆహారం మారింది. తెలిసి ఆహారం మారింది మీకు, ప్రైజ్ గాడ్. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ పెంట ఈ పెంట తవ్వేసి చూసేవాడు అనమాట. ఎంత తిన్నా తృప్తి ఉండలేదు, ఎంత తాగినా తృప్తి ఉండలేదు. అరే ఇంతకన్నా ఏదో ఒక సత్యం ఉన్నది అనిపిస్తుంది, దీన్ని మించింది ఏదో ఉందే అని అనిపిస్తుంది, కానీ ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. బట్ ఆ పరుగుల మధ్య దేవుడు ఒక వర్తమానాన్ని అందించడం జరిగిందండి. అప్పుడు మనం ఏం చేసామంటే మన ప్రయాణాన్ని కోటాల ఉద్రేకాలన్నీ ఆపి సత్యం తెలుసుకున్న వ్యక్తులు సంఘాల్లో స్తంభాల వలె స్థిరంగా ఉంటారు. వారు చెంచులుగా ఉండరు, వారు ఇటువంటి పరిగెట్టరు, వారు తెగిపోయిన గాలిపటం వల్లే ఎక్కడో చోట ఎగిరిపడేవారు కాదు, కానీ వారు స్థిరముగా సరైన చోట నాటబడేవారుగా ఉంటారు. ప్రభు నామమున మహిమ కలుగాక. మన పాయింట్కి వెళ్దాం పేరా. ప్రైజ్ గాడ్. పోయినసారి మనం ఏం చెప్పుకున్నాం తెలుసా? దేవుని కుమారుడు లోగోస్ ఆయన పలికెను మనం చెప్పుకున్నాం. ఆయన ఆ శూన్యంలోంచి సమస్తాన్ని చేసుకుంటూ వచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. మిరియం గారు ఎవరు అనుకున్నారు? ఆ మీటింగ్ అయిన తర్వాత ఫస్ట్గా నాకు ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది ఇది అని చెప్పింది అంటే తను వ్యక్తపరిచింది అన్నాను. మీలో చాలామంది ఉన్నారు వ్యక్తపరచరు, కానీ ఆమె వ్యక్తపరిచింది అనమాట విషయాన్ని. నేను చాలా సంతోషించాను. పోన్లే ఒకరికైనా అర్థమైంది, దేనికి స్తోత్రం. అంటే మిగతాలకు అర్థం కాలేదంటే అర్థమైంది, కానీ అర్థం కానట్టు ఉంటారని కూడా నాకు తెలుసండి. కానీ నిజంగానే దేవుడు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. దాన్ని చెప్పిన వ్యక్తికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి ఎంకరేజ్ చేసే స్పిరిట్ మీకు ఉండాలండి. ఎంకరేజ్మెంట్ చేసే స్పిరిట్ ఉండాలి. ఒక సేవకుడికైనా, సహోదరికైనా, సంఘ పెద్దకైనా ఎప్పుడు కూడా బెస్ట్ కంప్లిమెంట్ మీద ఇప్పుడు ఆధారపడి ఉండాలి. పొగడొద్దు, కానీ ప్రశంసించవలసిన అవసరం ఉన్నది. ప్రశంసించడం వేరు, పొగట వేరు. నేను పొగడిని ఇష్టపడను, నేను పొగడిని ఎవరు కూడా ప్రశంసిస్తానండి. ఉన్నది ఏదో ఉందో అది మాత్రం చెప్పడమే ప్రశంసించుట. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆయన మొదటగా యెహోవా దేవుడు ఆ శూన్యంలోంచి సమస్తాన్ని చేసుకుంటూ వచ్చేటప్పుడు మొట్టమొదట ఎవరిని చేశాడంటే ఆయన ఒక కుమారుని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరంటే లోగోస్. ఆ వాక్యం లోగోస్గా మారి ఈ భూమి మీదకి రాకముందే సృష్టిలో ప్రధానంగా ఉన్నటువంటి ఆ యొక్క కార్యం ఎవరు తెలుసా? ప్రధాన ఆ శిల్పి లేకపోతే ఆ ప్రధాన కార్యం ఎవరంటే దేవుడి నుంచి వచ్చిన ఒక వెలుగు అన్నాడు ఈ ప్రవక్త అండి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగాక అని చెప్పాడు చూడండి. ఈ వెలుగు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ వెలుగు కాదు ఆయన పలికింది. ఆయన ఈ వెలుగు కంటే ఆయన ఒక వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడండి. ఈ వెలుగు ఆయన ద్వారా వచ్చింది, ఆయన లేకుండా వెలుగు లేదు. చెబుతారా యోహాను సువార్త? దేవునికి స్తోత్రము కలుగును గాక.
యోహాను సువార్త 3వ వచనం చదువుదాం మనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో ఆయన, అంటే ఎవరు ఆయన? దేవుడి నుంచి వచ్చినటువంటి కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుల్లో భాగమైన వాడు. ప్రైజ్ గాడ్. దేవుని ద్వారా వచ్చిన థియోఫీని చెప్పొచ్చా? దేవుని ద్వారా వచ్చినట్టు మెల్కీషెదెకు చెప్పొచ్చా? ప్రైజ్ ది లార్డ్. దేవుల్లో ఉన్న ఒక భాగము ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ ఇంకా ఆయన జన్మించలేదు, ఇంకా భూమి మీదకి రాలేదు. ఆయన ఈ భూమి మీదకి రానప్పుడే ప్రధాన శిల్పిగా, ప్రధానుడిగా తన సృష్టిలో నన్ను మొదటగా చేసెను. సామెతల గ్రంథం మనం చూసాం. ప్రైజ్ గాడ్. 8వ అధ్యాయంకి వచ్చేద్దాం త్వరగా. మళ్ళీ వెనక్కి రావాలి మనం. కొంత తెచ్చడా మనం అక్కడక్కడ ఎగురుతూ ఉందాం వాక్యంలోంచి. చదవండి. పూర్వకాలమునందు తన సృష్టి, అంటే సృష్టి యొక్క ఆరంభమున, అంటే సృష్టికి అంతటే ముందు ఒకటి చేయబడింది. అంతా ఉన్నారా? ఈ సృష్టి అంతటికి ముందు ప్రధానంగా ఒకటి చేయబడింది. అది మనం చెప్పుకున్నాం పోయిన వారు. మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను మీకు నేను. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగా. చదవమ్మా. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యాలు, ఏమైతే కార్యాలు చేశాడు, కార్యాలంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సృష్టి, భూమి, మొక్కలు, జంతువులు, ఇవన్నీ మానవుడిని చేయక ముందు కూడా, ఆదామును చేయబడక ముందు కూడా. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఎవరు ఆ ప్రధానమైన కార్యాలలో ప్రధాన కార్యం ఎవరంటే యేసుక్రీస్తు. అక్కడే తన మహిమలోనే ఉన్నాడండి. ఈ భూమి మీదకి రాక మునుపే, ఇప్పుడు మీరు వెళ్ళి యేసు ప్రభువా నన్ను జన్మించావు, డిసెంబర్లో కదా జన్మించాడు ఆయన, జన్మించావు కాబట్టి నీకు ఎన్ని సంవత్సరాలు ప్రభు అంటే 2025 సంవత్సరం నాకు అని చెప్తాడు అనుకుంటారా మీరు? శరీరానికి ఉంది, రక్తమాంసముతో వచ్చిన శరీరానికి వయసు ఉంది, కాలం ఉంది, ప్రారంభం ఉంది, అంతం ఉంది, ఎదుగుదల ఉంది. కానీ అంతకుముందే తనలో ఉన్నటువంటి ఆత్మ ఏదో చూసారా, ఆ థియోఫీనికి అసలే ప్రారంభమే లేదండి. ఆది అంతము లేనివాడు, తల్లి తండ్రి లేనివాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దామంటే ఆ మాటకు వచ్చేస్తే హెబ్రీ పత్రిక, ప్రభు నామన మహిమ కలుగాక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము చూడండి. 3వ వచనం నుంచి మనం చదువుకుంటే అర్థమవుతుంది ఆయన ఎవరు. ఇక్కడ చూస్తాం మనం. అబ్రహాము యుద్ధము చేసి వస్తున్నప్పుడు షావేలోయలో ఎవరో ఒక ఆయన రొట్టె రక్షణ తీసుకొచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ఆ రొట్టె రక్షణ తీసుకొచ్చిన ఆయనే. నీకు అర్థమైందా? హూ ఈజ్ ద మెల్కీషెదెక్ అన్నాడు ప్రవక్త. ఈ మెల్కీషెదెక్ ఎవరు అనుకుంటున్నారు అన్నాడు. ప్రైజ్ గాడ్. చదవండి. అంటే అక్కడ ఆశీర్వదించింది ఎవరు గుర్తుపెట్టండి. నెక్స్ట్, అబ్రహాము ఎవరికి దశభాగము 10వ వంతు ఇచ్చాడు? అతనంట షాలేము రాజు అట, మహోన్నత దేవునికి యాజకుడు అట. ఈ యాజకుడు అంటే ఈయన యాజకుడు అంటే మనుషులు చేసిన యాజకుడు కాదు ఇతను, గుర్తుపెట్టుకోండి. అహరోను తన కొరకు, తన పాపం కొరకు యాజకత్వం చేశాడు. కానీ ఈ యాజకుడు తన కోసము కాదు, ప్రజల పాపం కోసం యాజకం చేసే యాజకుడు, అంటే పాపము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మెల్కీషెదెకు, ఇతడే మెల్కీషెదెక్ అన్నారు. ఈ మెల్కీషెదెక్ ఎవరో తెలుసా? ఈ భూమి మీదకి రాకముందే ఒక మెల్కీషెదెక్ ఉన్నాడు. పేరుకి అంతే, మొదటి నీతికి రాజు, అసలు నీతి అనే దానికే రాజుగా ఉన్నాడు. ఇంకా సమాధానానికి రాజు, నీతికి రాజుగా ఉన్నాడు, సమాధానానికి రాజుగా ఉన్నాడు, అసలు చెప్పండి అన్నిటికీ రాజుగా ఉన్నాడు. చదవండి, ఇంకా చదవండి. షాలేము రాజు అని అర్థం. ఎవరి కోసమైతే పౌలు చెప్తున్నాడో, ఎవరైతే వింటున్నారా, అబ్రహాము కలుసుకున్నాడో, అబ్రహాం ఎవరికైతే దశభాగము చెల్లించాడో అన్నారా, ప్రైజ్ ది లార్డ్, అతడంట తండ్రి లేనివాడంట అండి. ఇప్పుడు చెప్పడానికి తండ్రి లేడు, కానీ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు తండ్రి ఉన్నాడు. చెప్పచ్చా?
పేరుకి తల్లి కూడా ఉంది. మరి ఈయనకి ఆయనకి తేడా ఏంటి? ఇదే మీరు గుర్తించాలి. చాలామంది అర్థం కాక ఆయన ఒకడు ఈయన ఒకడు అనుకుంటున్నారు. అదో తండ్రి లేనివాడును, తల్లి కూడా లేదు ఆయనకి. తర్వాత అసలే వంశావళే లేదు. ఇప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయంకి వచ్చేస్తే వంశావళి కనిపిస్తుంది. చూడండి కావాలి ఇక్కడ చదవండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయంకి వస్తే లూకా సువార్తలో కూడా మనకు వంశావళి కనిపిస్తుంది. చదవండి పిల్లలు. ఇక్కడ ఏమనుంది? వంశావళి ఎవరికి ఉంది? వంశావళి ఎవరికి లేదు? మెల్కీషెదెక్ అనే ఆయనకి మెల్కీషెదెక్ అన్నారు, తర్వాత యాజకుడు అన్నారు, తర్వాత నీతికి రాజు సమాధానరాజు అన్నారు, తండ్రి లేనివాడు అన్నారు, తల్లి లేనివాడు అన్నారు, జీవితకాలం వరకు ఆది అంతము లేనివాడై ఉన్నాడు, పోలిటకు కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. ఎంత బాగా వివరించాడు పౌలు గారండి. ఇప్పుడు పౌలు గారు ఎవరిని పనిచేస్తున్నాడు సంఘానికి? మెల్కీషెదెకుని. ఈ మెల్కీషెదెకు ఎవరు? అసలు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, జీవితానికి ప్రారంభమే లేనివాడు, అసలు అంతమే లేనివాడు, వంశావళి లేనివాడు. కానీ బైబిల్ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి ఈ శరీరం దాల్చినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క థియోఫిని వాక్య శరీరంలో ఉన్నాడండి. ఇప్పుడు మీరు గుర్తించాలి. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఈయన వాక్యశైలిలో వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. నాతో మీకు అర్థం కనిపిస్తుందండి? ఎగ్జాక్ట్లీ. మీ అంత బాగా రాదనుకోండి, నాకు వచ్చి కొంచెం వచ్చు. చూడండి, ఎగ్జాక్ట్లీగా వచ్చాడు. అంటే ఎలా ఉన్నాడంటే ఆయన ఒక థియోఫిల్లో ఉన్నాడండి. ఆయన అక్కడి నుంచి ఆయన సృష్టి చేశాడండి. ఆయన లేకుండా, అంటే ఈయన లేకుండా భూమి మీద ఏది చేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సింహాసనం ఒకటి వేస్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ సింహాసనం మీద దేవుడు అనుకోండి. ఈ దేవుళ్ళలోంచి భాగమండి ఈయన. ఈ ఆత్మ ఇందులో ప్రవేశించింది. మీకు అర్థమైంది? ఇప్పుడు ఈయన దేవుని కుమారుడు. ఇంకా చెప్పాలంటే ఈయనెవరంటే ఇక్కడ చూస్తుంటే మెల్కీషెదెకు, యాజకుడు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఆత్మైన దేవుడు వాక్యశంలోకి వచ్చి సృష్టిని అంతని చేశాడండి. యావత్ భూమి మీద సృష్టిని అంతని కూడా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చంద్రుణ్ణి, ఏమండి, నక్షత్రాల్ని, ప్రైజ్ ది లార్డ్, ఇంకా సముద్రాల్ని, అయ్యో పక్షుల్ని, ఎగిరే పక్షుల్ని, భూమి మీద కనిపించే సమస్తాన్ని కూడా ఆయన చేశాడండి. ప్రైజ్ గాడ్. యావత్తు ఆయన లేకుండా, యోహాను సువార్త 1:3 వచ్చిన ప్రకారం ఆయన లేకుండా ఏమీ లేదు. ఇదంతా ఆయన సృష్టి. లెట్ దెర్ బి లైట్ అని పలికాడండి. ఆయన వచ్చాడు. ఈయన పలికాడు వెలుగు కలుగుగా. కానీ ఇది ఈ వెలుగు కలిగింది. ఈ సూర్యుడు, చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కలిగాయండి. ప్రభు నాను మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇప్పుడు ఎవరంటే ఈయన దేవుని నిజమైన వెలుగై ఉన్నాడు. చదవండి, అక్కడ ఉంది. యోహాను సువార్తకు వచ్చేద్దాం ఇప్పుడు మనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగు ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించిన చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని వద్ద నుండి ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. ఇంకా ఉంది, చదవండి. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన కలిగెను, కానీ లోకమైన తెలుసుకొనలేదు. అంత స్పష్టంగా ఉందో చూడండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈయన నుండే సమస్త సృష్టి అంతా చేయబడింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం దేవుడని యెహోవా అంతా చేశాడని. అసలు దేవుడని యెహోవా చేయడానికే ఇదిగో ఆయనే ఇక్కడ ఉండి చేశాడు. అది విషయం. యెహోవా ఇక్కడ ఎలాగ ఉన్నాడో ఆ రోజు ఆ యెహోవా ఆదాములో కూడా ఉన్నాడండి.
కానీ పరిపూర్ణంగా కాదు. తర్వాత ప్రవక్తలో ఉన్నాడు, తర్వాత ప్రవక్తలందరిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఈ భూమి మీదకి, ప్రైజ్ ది లార్డ్, ఆయన సృష్టించిన భూమి మీదకి, నాతో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఒక గొర్రెల కాపరిగా వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈయన గొర్రెల కాపరి. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన వాక్య శరీరం, ఇక్కడ ఉన్నప్పుడు ఈయనకి తండ్రి ఉన్నాడు, వంశావళి ఉంది, కుమారుడిగా పిలువబడ్డాడు. ఈయనకి శరీరం ఉంది, కానీ ఈ శరీరం లేనప్పుడే ఇక్కడ ఉన్నాడు. అబ్రహాము చూసింది ఈయన్నే. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకి రొట్టె రక్తం తీసుకొచ్చింది కూడా ఈయనే. అబ్రహాం దశమం చెల్లించింది కూడా ఈయనకే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఈయనకి ఆది లేదు, అంతం లేదు, వంశము లేదు. కానీ ఈయనకి ఆది ఉంది, అంతమంది వంశములు ఉన్నది, తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది భూమి మీద. ఇక్కడేమో శరీరంలోకి వచ్చాడు గొర్రెల కాపరిగా, ఇక్కడేమో థియోఫీలో ఉన్నాడు. ఇది వాక్య శరీరము, ఇది మట్టి శరీరము. ఆయన లేచి చనిపోయి తను లేచిపడినప్పుడు మహిమ శరీరంతో కనిపించాడు అండి. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. మహిమ శరీరంతో ఉన్నప్పుడు కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు వాక్యేశ్వరం వెళ్ళిపోయాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారు? 3 శరీరాలు ఉన్నాయి. వాక్య శరీరము, మట్టి శరీరము, మహిమ శరీరము. మహిమ శరీరం ఉన్నప్పుడు తినొచ్చు, తాగొచ్చు, ప్రైజ్ నో ప్రాబ్లం. వాక్య శరీరం అసలు తినక్కర్లేదు, తాకర్లేదండి. ఎంత కాలమైనా ఉండొచ్చండి. ఏది కావాలి ఇప్పుడు నీకు? ఫ్రీ, నో అప్లికేషన్స్, నో ఫీజు, ఫ్రీగా ఇచ్చేస్తాడు దేవుడు. కానీ దానికి సంపూర్ణమైన మారుమనస్సు కలిగి యథార్థంగా ప్రభుని ప్రేమించచ్చు, మన పాపాలు ఒప్పుకుంటూ ఆయన్ని ఎద్దుకొస్తే ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఈయనే ఆ మెల్కీషెదెక్ అండి. నాతో ఉన్నారా? ఈయనే అబ్రహాం దగ్గరికి కూడా వచ్చాడండి. అక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చాడు, రొట్టె రక్తం ఇచ్చినప్పుడు ఒకసారి, ఇంకోసారి కూడా వచ్చాడండి ఆయన. ఆది కాండము 18వ అధ్యాయంలో ఈసారి 2 దూతలను తీసుకొచ్చాడు గొడవ పెట్టుకుని. ఒక పక్క గాబ్రియేలుని, ఒక పక్క మీకాయిల్ని తీసుకొచ్చాడట. మన ప్రవక్త అన్నాడు యెహోవా ఈ వర్తమానంలో, గాబ్రియేలు మీకాయిలుతో అన్నాడట, మనం కిందకి వెళ్దాం ఒకసారి అన్నాడంట ఆయన. ఏ అబ్రహాము అంటే వెళ్దాం అన్నాడట. సరే బయలుదేరుతున్నారు దూతలంట. ఇలా కాదు అన్నాడట ఆయన. ఇట్లా కాదు వెళ్ళవలసింది, మనం రూపం మార్చాలి అని ఏం చేశాడంటే ఆయన అన్నాడట. ఒక మానవ శరీరంలోకి ఆకారం వచ్చినప్పుడు దేవుడు అన్నాడట, ఇదిగో గాబ్రియేలు నువ్వు ఇందులో ప్రవేశించాడంట. ఈయన అన్నాడు, ఈ పక్క ఒక మానవ శరీరంలోకి వచ్చింది ఒక భాగం, ఇందులో ప్రవేశించాడంట. చూడటానికి మనుష్య రూపంలో కనిపిస్తున్నారు కానీ మన శరీరము కాదు, మట్టి శరీరము కాదు. ఇందాక చెప్పాను మహిమ శరీరంలో తినొచ్చు, తాగొచ్చు అని. మీరు దాన్ని క్యాచ్ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత వారు ఏం చేశారంటే ఆయన ఒక శరీరం ధరించుకుని వచ్చాడు. ఆయన వచ్చాడు, వారి మధ్య ఉన్నాడు. ప్రజల్లో పెరుగు తిన్నాడండి ఆయన, రొట్టెలు తిన్నాడు ఆయన, దూతలు తిన్నారు. ఆదిత్యం అయిపోయింది, అంత అయిన తర్వాత దీవించి వెళ్ళిపోతున్నాడండి. చాలా కాలం తర్వాత ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడు గొర్రెలు కాపరిగా. చాలా కాలం తర్వాత వచ్చిన తర్వాత యూదులు, ఇశ్రాయేలు అంటున్నారు, అయ్యా నువ్వెవరవు? పలానా పలానా పలానా, మా తండ్రి అని అబ్రహాం ఎరుగుదువా? ఓ ఎరుగుదును, మీ తండ్రి అబ్రహాం ఎరుగుదును. ఇంకా చెప్పిన వాళ్ళ తాతను కూడా ఎరుగుదని చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన ఎవరంటే ముందు నుంచి ఉన్నవాడు. అబ్రహాము నా దినము చూచాను అన్నాడు. వాళ్ళ ఫీజులు ఎగిరిపోయినాయి. నీ వయసు ఎంత? 54 సంవత్సరాలు కూడా లేవు నీకు. అబ్రహాం ఎప్పుడు చూసావు? అబ్రహాం ఏనాటి వాడు? నీకు ఎంత వయసు ఉంది? అబ్రహాము నా దినము చూచి ఆనందించాను అన్నాడండి. ఇంకా చదవండి అక్కడ వాక్యంలో. చెప్పమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనం. మిగతాలు తీసుకోండి, చదవండి. అందుకు యూదులు 56 నుంచి చదువు. 56 నుంచి. మీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని
మిగులు ఆనందించెను, చూతునని అంటే చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశే కాదు, చూసేశాడు అన్నాడు. ప్రైజ్ గాడ్. అది చూచి అంటే మీ తండ్రి అబ్రహాం నా దినము చూడాలని ఎంతో అపేక్ష కలిగి ఉన్నాడు, ఎంతో ఎదురు చూశాడు, కానీ చూశాడు అన్నాడు. ఎప్పుడు చూశాడు? ఎక్కడ చూశాడు? నా దినం చూచినని సంతోషించాను. అందుకు యూదులు ఈ మాట అనగానే వాళ్ళకి ఏమనిపించింది? అబ్రహాం నిన్ను చూడటం ఏంటి, నీ వయసు ఎంత? అబ్రహాం నేను చూసి సంతోషించండి ఏంటి, ఆనందించి నాకు అర్థం కావట్లేదు అసలే అని వాళ్ళు అన్నారు. ఏనారట, అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, అబ్రహాంని చూడటం ఏంటయ్యా, నాకు అర్థం కావాలని అడిగారండి వాళ్ళు. కొట్టాడు, ఇక మీ తాతను చూసాను, మీ తాత నేను కలిసి ఆడుకున్నామంటే ఎలా ఉంటుంది? నీ వయసు ఎంత? మా తాత వయసు ఎంత? ఏం మాట్లాడుతున్నారో అంటాం. ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు అనిపించిందంట, అబ్రహాం నువ్వు చూడటం ఏంటి అసలు ఈ వయసు ఎంత? 50 కూడా లేవే. ఇప్పుడు అబ్రహాం చూడాలంటే నీ వయసు ఎంత ఉండాలి చెప్పండి? అబ్రహాంకి అప్పట్లో యేసుప్రభు భూమి మీదకి వచ్చాడండి. ఇప్పుడు అనుకుంది అప్పటికి 2020 సంవత్సరం మునుపు అనుకోండి. మరి అప్పటికి అబ్రహాం పాతకాలంలో చూస్తే 1000 సంవత్సరాల పైనే కదా, పోనీ 600 సంవత్సరాల పైనే కదా. మాట్లాడేంటండి, పోనీ ఎన్నో 1000 పైనే ఉన్నాయి కదా మొత్తం మీద. మరి అప్పుడు ఇంక ఎంత వయసు ఉండాలి? అబ్రహాం చూడాలంటే వయసు అబ్రహాంతో పాటు సమాన వయసు ఉండాలా? కానీ చాలా గ్యాప్లో, చాలా తరాల తర్వాత, చాలా యుగాల తర్వాత ఈయన వచ్చి అంటాడు, అబ్రహాము నా దినం చూచాడు, అబ్రహాము నా దినం చూసి సందేహించాడు అన్నప్పుడు వీళ్ళందరూ నీ వయసు ఎంత అడిగారు. తర్వాత నీవు అబ్రహామును చూచితువా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. ఈ మాట ఇంకెలా ఉంటుందండి? ఆయన అసలు చూడటమే ఎక్కువ అంటే మళ్ళీ ఏమన్నాడు? అసలు అబ్రహాం గడి ముందున్నానే అన్నాడండి. ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఫీజు ఊడిపోయాయి. అంటే వాళ్ళ ఆయన అన్న మాటలకి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్నమాట, జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక విషయం చెప్పిన, మీరు ఇక్కడ రాకముందే, ఈ శరీరం దాల్చకముందే క్రీస్తులో ఈ థియోఫీలో ఉన్నప్పుడు మీరున్నారండి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే చెప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగాక. ఆయన చేసినప్పుడు మనము కూడా ఆయనతోటేనే చేయబడ్డాం. భూమి మీద యెహోవా దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముతో పాటు అవ్వను ఎలా చేశాడో అదేవిధంగా అక్కడ దేవుని చేసినప్పుడు ఆ క్రీస్తు యేసు మహిమ శరీరంలో అయితే ఆ వాక్యశరీరం చేసినప్పుడే మనము కూడా వాక్యశరీరంలో అక్కడ కూడా ఉన్నామండి. ఈ గ్రహింపుతో పాడాలి. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆ బయలుపాడుతో పాడాలి. అక్కడ ఉంటావండి. అక్కడ ఎలా ఉన్నావు అసలు? ఎప్పుడున్నావు అసలు నువ్వు? యోబు ఎక్కడున్నావు అని అన్నప్పుడు యోబుకి అర్థం కాలేదు. అన్నప్పుడు ఆ ప్రశ్న పౌలుని అడిగితే పౌలు అంటాడు, జగత్తు పునాది ముందే నేను అక్కడ ఉన్నానన్న. పౌలు దానికి ఆ బయలుపరచబడి వచ్చిందా? మరి ఈ కాలంగా వచ్చేసరికి పరిపూర్ణంగా 100% బయలుపడి వచ్చేసిందండి. నాతో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు తణుకు రాకమనిపే, సంఘం ఏడపడకమనిపే, నేను సేవ పిలవడమనిపే, నేను ఈ సంఘం కట్టకమనిపే, ఒక్కరు లేనప్పుడే, నేను లేనప్పుడే, మీరు లేనప్పుడే, తణుకే లేనప్పుడే, మీ ఊర్లు లేనప్పుడే, మీ గ్రామాలు లేనప్పుడే, మీ ఇల్లు కట్టనప్పుడే, మీ అమ్మ నాన్న లేనప్పుడే, వాళ్ళ తాత లేనప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎవరు చెప్తారు ఈ మర్మములు మనకి? దేవుడు ప్రవక్త ద్వారా బయలుపరిచిన విషయం అండి. నేను అక్కడ ఉన్నానా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానా? ఒక అనుమతి చిత్త ప్రకారంగా, ఒక దైవ చిత్త ప్రకారంగా, నీ జనమైన ఉద్దేశ ప్రకారంగా, ఒక ఉద్దేశంతో పర్పస్ దేవుడు ఈ భూమిని పంపించాడని ఇదివరకు మనం చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చా హల్లెలూయా? ఇక్కడ దీనికి వయసు లేదు, దీనికి ముసలితనం లేదు, దీనికి మరణం లేదు, ప్రైజ్ ద లార్డ్, ప్రారంభము లేదు, అంతము లేదు. కానీ దీనికి వయసు ఉన్నది. ఆయన జన్మించాడు, పెరిగిన వయస్సు, జీవించాడు, వంశావళి ఉంది. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగాక. అబ్రహాం వంశావళిలో జన్మించాడండి ఆయన. ఇక్కడ ఈయన మహిమ వాక్యశరంతో ఆయన ఆదియందు వాక్యమును, వాక్యము దేవునొద్దును, ఈ వాక్యం దేవునొద్దునను, ఈ వాక్యమే దేవుడే ఉండను. నాతో ఉన్నారు ఇప్పుడు.
దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఆది యందు దేవుడును, దేవుని వద్ద వాక్యమును, వాక్యమే. ఇప్పుడు ఈయనే వాక్యమై ఉన్నాడు. ఈయనే దేవుని వద్ద ఉన్నాడు, ఈయనే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమే, ప్రైజ్ ది లార్డ్, ఈ వాక్యమే శరీరధార అయింది. యోహాను సువార్త 1:14 ప్రకారముగా. ఏ వాక్యము? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వాక్యము. అబ్రహాము ఎవరినైతే చూశాడో ఆయన, అబ్రహాము ఎవరికైతే విన్నిచ్చాడో, ఎవరి దగ్గరైతే అబ్రహాం దగ్గర భోజనం చేశాడో ఆయన, ఆ మమ్రే చెట్టు కింద కూర్చున్న అబ్రహాం కలుసుకున్న ఆయన, ప్రైజ్ ది లార్డ్, దశభాగం తీసుకున్న ఆయన, ఆస్వాదించిన ఆయన, ఆ గొప్ప వాక్యము శరీరాధారై కృపా సత్య సంపుడుగా మన మధ్య నివసించింది. ఆయన తాను సృష్టించిన పలికిన సృష్టిలోనికి ఆయన వచ్చేసాడు. అదే యోహాను సువార్త అన్నాడు 1:10, లోకములో ఆయన ఉండేను. లోకం అంటే ప్రపంచం ఆయన మూలంగా కలిగాను, ప్రపంచంలో ఉండేను. కానీ ప్రపంచం అనే ప్రపంచంలో ఉన్న మనుషులు అని చూడలేకపోయారు. హలో, ఇదే ప్రపంచంలో వాడు ఉన్నారుగా, అప్పుడు ఆయన వచ్చినప్పుడు చూడలేదు. ఇదే ప్రపంచంలో మనం ఉన్నామా? మరి మనం చూస్తున్నాం. మీకు అర్థం కాలేదా? మరి మనం చూస్తున్నాం. వాళ్ళకి తెరవబడలేదు, నీకు తెరవబడింది. మీలో చాలామందికి ఇంకా తెరవబడలేదు, ఇంకా తెరవబడలేదు. అందరూ వధువు కాదు, అందరికీ మరం కాదు, కొందరికి సరిగ్గా వినగలిగితే, వినుసబ్బం కలిగితే, గ్రహించగలిగితే ఆ ప్రత్యక్షత ఏ పాస్టర్ లేడు, ఏ విశ్వాసం లేడు, నీకు దేవుడే ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగాక. సో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ వాక్యేశ్వరుడు ఆయన ఇదిగో మట్టి శరీరంలోకి వచ్చేసాడండి. ఆయన ఇక్కడ ఉన్నదంతా కొమ్మునించుకున్నాడండి, మొత్తం కొమ్మునించుకున్నాడు ఆయనలోనికి. కొలసీ పత్రిక 1:9 ప్రకారముగా చెప్పండి. ప్రభు నామన మహిమ కలుగాక. దైవత్వం కోసం మాట్లాడుకుంటున్నాము. ఇదిగోండి, ఇక్కడ ఏదైతే వాక్యం అని చెప్పుకున్నామో, ఏదైతే ఆదిలో ఉన్నదని చెప్పుకున్నామో, ఆ ఆదిలో ఉన్న సమస్తం సర్వము కూడా, ఆ దైవత్వం అంతా కూడా చదవమ్మా, సర్వ పరిపూర్ణత. ఇలా చూడండి, ఇదిగో ఇక్కడున్న, ఇలా చూడండి, ఇక్కడున్న సర్వ పరిపూర్ణత ఎలా ఉండండి, ఇలాగా, హలో, ఇలాగా, ఇదిగో శరీరం, ఈ యొక్క దైవం అంతా కూడా, ఈ దైవత్వం అంతా కూడా, ఈ సర్వ పరిపూర్ణత అంతా కూడా ఏదైతే ఉన్నదో, దేవునికి సంబంధించిన ప్రతి గుణ లక్షణములు, దేవునికి సంబంధించిన ప్రతి క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ టోటల్గా, ఆ ప్రేమ, ఆ సాత్వికం, ఆ దయలత్వం, ఆ మొత్తం ఆశనిగ్రహము ఏదైతే ఉందో అదంతా పరిపూర్ణత, దైవత్వం యొక్క పరిపూర్ణత అంతయు క్రీస్తునందు నివసించింది. క్రీస్తులో ఏదైతే దైవత్వం ఉన్నదో ఆ సమస్తము ఈయనలో కుమరించుకుంది. దైవత్వము పరిపూర్ణముగా క్రీస్తు యేసునందు నివసించెను అనగా, ఇప్పుడు క్రీస్తులోనే దేవుడని యెహోవా ఉన్నాడు. అందుకని నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఫిలిప్పు నన్ను చూస్తే నువ్వు తండ్రి చూడట్లేదు, ఎందుకంటే నేనే ఆయనని ఇండెట్గా చెప్పాడు ఆయన. అంటే అక్కడికి వచ్చిన ఈ సమస్తం ఏదైతే ఉందో ఆ సృష్టికర్తయే ఈ క్రీస్తులో నివసించాడు. ఈ సృష్టికర్తని థియోఫినికి దేవుని ఆత్మకి అర్థమైందండి. ఈ థియోఫినికి దేవుని ఆత్మకి ఒక శరీరం కావాలి, భూమి మీద మట్టి శరీరం, లేకపోతే రక్త మాంసముల శరీరం. ఇది బలికి పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో రక్త మాంసం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది వాక్య శరీరం. గుర్తిస్తారు. రక్త మాంసములు కావాలంటే, ఆయన ఒక రక్తమైన మాంసం ధరించాలంటే భూమి, ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు ప్రవక్త, అనుకున్న వచ్చేయచ్చండి. ఆయన రక్త మాంసం ధరించుకుని తయారు చేసుకుని వచ్చేయచ్చండి. కానీ అది చెల్లదు. ఎందుకని? చట్టం, లేవి గ్రంథం చట్టం ఉంది. లేవి గ్రంథం 20వ అధ్యాయంతో ఒక చట్టం ఉంది. మీకు సంబంధించిన మీ వాళ్ళు ఎవరైనా తమ ఆస్తిని పోగొట్టుకుంటే దాన్ని విడిపించాలంటే ఎవరు కావాలి? సమీప బంధువుడు కావాలి. ఇప్పుడు ఒక మానవుని ఆదాము చేసినట్టుగా
ఆయన ఇక్కడ ఒక థియోపిన్ చేసుకున్నట్లుగా ఒక రక్తమాంసల శరీరాన్ని స్వయంగా తయారు చేసుకుని రాలేడాయన, రాగలడు. బట్ చట్టం ఒప్పుకోదు. తాను ఒక చట్టం పెట్టాడు. ఆ చట్టం ఏంటంటే పాత నిబంధనలో నయోమి తను పోగొట్టుకున్నది. నయోమి చెందినంత విడిపించాలంటే, అక్కడ నయోమికి చెందినదంతా పోగొట్టుకున్నది విడిపించాలంటే సమీప బంధుడు ఒకడు కావాలి. అందుకే చెప్పిందామే, ఇదిగో ఆ భూస్వామి ఆ బోయాజు ఎవరు కాదు, మనకి సమీప బంధువు. మనం పోగొట్టుకున్నవన్నీ విడిపించాలంటే చట్ట ప్రకారంగా ఆయన యోగ్యుడు అని చెప్పింది. ఆ యోగ్యుడికి 5 ఉండాలి. GOEL, గోయల్. గోయల్ అనే వ్యక్తికి 5 వర్తిస్తాను అనమాట. అతను ధనవంతుడే ఉండాలి, నీతిమంతుడే ఉండాలి, బహిరంగ సాక్ష్యం ఇవ్వాలి, ఇంకా సత్యవంతుడే ఉండాలి. ఇంకో పాయింట్ ఉందన్నమాట. ఈ 5 ఆయనకు ఉండాలి. ఆ 5 ఆయనకు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన పిలిచారు సమీప బంధువు. ఆయన మాత్రమే నయోమి చిన్న ఆస్తిని నిర్మించడానికి దగ్గర బంధువు, రిలేటివ్ అని, రక్త సంబంధం. అందుకే మానవ సంబంధితతో మానవ ద్వారా రావాల్సిన అవసరం ఉన్నది. దేవుడు అందుకే మానవుడయ్యాడండి. మానవుడు కాకుండా నడిపించగలడా అంటే చట్టం ఒప్పుకోదు. ఆయన ఒక చట్టం పెట్టిన దానికి, ఆ చట్టానికి ఆయనే లోబడి ఆయనే రక్త మాంసంలోనికి ఆయన ఏం చేయండి, కన్యక ద్వారా ఒక శరీరాన్ని అమర్చుకుని భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ శరీరం ఎవరంటే మరియమ్మది కాదు, యోసేపుది కాదు, అందులో యూదు రక్తము లేదు. అసలు సాధారణ జన్మిస్తే అందులో అబ్రహాం రక్తమో వంశావ రక్తమో యూదు రక్తం ఉండదు. పేరుకి వంశావళి అంతే. పేరుకి ఏంటండి వంశావళి, కానీ వంశావళి యొక్క రక్తం అందులో లేదు. సాధారణ ప్రతి వంశం యొక్క రక్తం అంతా దాన్ని ఏమంటారంటే ఆ జీన్స్ అన్ని కూడా జనరేషన్ అంతా ప్రయాణం చేస్తారు. కానీ వీళ్ళున్న ఆ జీన్స్, వీళ్ళున్న లేకపోతే DNA అబ్రహాముది కాదు, మరియమ్మది కాదు, యోసేపుది కాదు, యూదులది కాదు, అన్యులది కాదు. ఈ DNA చెక్ చేస్తే దేవుని సొంత రక్తం అండి. దేవుని మహిమ కలుగాక. దేవుని సొంత రక్తముతో ఒక శరీరాన్ని అమర్చుకుని, ఎందుకంటే ఈ రక్తానికి మానవ రక్తం కలవకూడదు, ఎందుకంటే మానవులందరూ పాపులే ఉన్నారు. ఈ రక్తానికి ఏ విధమైన అపవిత్రత కలగకూడదు. ఈ రక్తం చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అంటే ప్రపంచమంతా ఆదాన్ని బట్టి చేపట్టారు. అన్నీ ఏమైనా అన్నీ అపవిత్రపరచుకోవాలి. భూమి శపించదు అంటే భూమికి కూడా పూర్తిగా పతనం. భూమికి విమోచన లేదు, చెట్టుకి విమోచన లేదు, సృష్టికి విమోచన లేదు, సృష్టి యొక్క మనుషులకి విమోచన లేదు, జంతువులకి విమోచన లేదు. టోటల్గా అన్నీ అపవిత్రపరచుకోవాలి. కానీ ఆయన ఏం చేశారంటే వీటన్నిటికీ వేడిగా జన్మించి ఒక పవిత్రమైన రక్తంతో జన్మించి దాన్ని ఏం చేశాడు, సిలువ మార్పును వేలాడదీసి ఇటు సృష్టిని విమోచించాడు. తెలుసా మీకు ఆయన ముందు రక్త బిందువులు కారినప్పుడు, ఆ యేసుక్రీస్తు యొక్క చెమట రక్త బిందువులకు కారినప్పుడు అట్టండి సృష్టిని విమోచించాడు. ఆ రోజు నుంచి సృష్టి అంటుందంట, ఎప్పుడు దేవుని కుమారులు ఎదురు వస్తారా అని సృష్టి మిగిలిన ఆశతో తేరు చూస్తుందంటండి. నాతో ఉన్నారా? తేరు చూస్తుందంట. అంటే సృష్టికి అర్థమైపోయింది, నేను దాస్యంలో ఉన్నాను, బానిసత్వంలో ఉన్నాను, నాకు కూడా విమోచన వస్తుంది అని చూసిందంట. ఖచ్చితంగా యేసు ప్రభు రక్తం కార్చగానే, ఒక చుక్క పడగానే సృష్టి అనుకుందంట, నేను పవిత్రపరచుకోండి. అయితే పూర్తిగా ఇంకా దేవుని కుమారులు పరిపాలించట్లేదు, నన్ను స్వాధీనపరచుకోలేదు. కాబట్టి ఒక దినమున దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడతారు, పైకి వెళ్ళి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తారు చూడండి. అప్పుడు భూమి సంపూర్ణంగా ఆనందిస్తుందంట. భూమికి ఒక నిరీక్షణ ఎదురు చూస్తుందంట. దానికి విమోచన ప్రణాళిక. అందులో నివసించే సమస్తానికి కూడా యేసుక్రీస్తు ద్వారా విమోచన కలిగినది. మానవులకి సమస్త వాటికి జంతువులు అన్నిటికీ విమోచన కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పచ్చు హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పచ్చు హల్లెలూయా. అంటే సృష్టిని విమోచించున్నాడు, మనుషుల్ని విమోచిస్తున్నాడు. ఈ రక్తము సృష్టిని మరియు మనుషుల్ని సర్వసంతతికి విమోచనగా మార్చబడింది.
ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే రక్షణ. ప్రభు నాను మహిమకులుగాక. సో ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈయనెవరు? గొర్రెల కాపరి, గొర్రె పిల్ల, యాజకుడు. ఆయనే అర్పణ, ఆయన యాజకుడు, ఆయనే అంగీకరించేవాడు కూడా. దేవుడికి స్తోత్రం కలగాలి. ఆయనే అబ్రహాము కంటే ముందున్నానని చెప్తున్నాడు. మరి ఆయన చెప్పట్లో వాస్తవం ఉంది కాబట్టి ఇందుని బట్టి మనకు అర్థమైందంటే ఇప్పుడు అబ్రహాం కంటే ముందున్నాడు. ఇంకో చోటున్నాడు శిష్యులతోటి, మునుకున్న చోటకి నేను ఎక్కిపోయినాడు మీరేమవుతుంది యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయంలో 23లో ఒక మాట ఏంటి? అప్పుడైనా మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. అంటే నేను పైనుండి వాడని చెప్పడం ఆశ్చర్యమేనా? కింద ఉండేమన్నాడు ఆయన. ఆయన కింద ఉండేమన్నాడు, మీరు కింద వారు, నేను పైవాడిని. ప్రైజ్ గాడ్. ఇంకొక వాక్యం కూడా మనం చూడబోతున్నాం. నేను అబ్రహాము కంటే ముందున్నాను. ఇంకా చదవండి. ప్రైజ్లో అబ్రహాము కంటే ముందున్నాను. భూమి పుట్టక ముందే నేను ముందున్నాను. ప్రవక్తల కంటే ముందున్నాను. ప్రవక్తల కంటే గొప్పవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాలి. నేను మొదటివాడిని అని చెప్పుకున్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తుంటే చూడండి, ఇంకొక వాక్య భాగం కూడా మీకు చెప్పబడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించండి. ఇది వినండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే కామ ఉండదు. అదిగో పరలోకం దిగి వచ్చిన వాడే అన్నాడు. ఈయనెవరు? పరలోకం దిగి వచ్చిన వాడు. తర్వాత అనగా పరలోకములో ఉన్న మనిషి కుమారుడు. ఇదిగో ఈయన పరలోకం మనిషి కుమారుడు. ఈయన భూమి మీదకి వచ్చిన మనిషి కుమారుడు కూడా ఆయనే. ఈయన ఆయన. అక్కడ వాక్యశేషము, ఇక్కడ రక్తమాసంలో ఉన్నాడు. కానీ రూపం మాత్రం ఒకేలా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏ రూపం కలిగి ఉన్నాడు, ఇక్కడ అది రూపం కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎలా స్వభావం కలిగి ఉన్నాడు, ఇక్కడ స్వభావం కలిగి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ వాక్య శరీరం, ఇక్కడేమో రక్తమాంసం శరీరము. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు చూసిన వారు గుర్తుపెట్టారు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ముసుకేసుకున్నాడు. భూమి మీద సమరస్త్రీకి వచ్చి ముసుగులా తీసుకుంది. సమస్యలు అక్కడ ఆరాధించింది. ఇక్కడ ఆరాధించినప్పుడు ఉన్నది. స్తుతులు దేవజనులు చేసినప్పుడు అక్కడ ఉన్నది. అరే మీరా, ఇంకేముంది, కొండరించి పెట్టి ఆయన కూడా వచ్చేసింది. ఆయన వెళ్ళి ముసుగేసుకుని శాస్త్ర పరిస్థితి కనిపిస్తున్నాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్కడ వచ్చావు, మీ పేరేంటి, ఊరేంటి, నాకు అర్థం కావట్లేదు, నాకు వివాదం వచ్చేస్తుంది, నువ్వు అదంటున్నావు, ఇట్లా అంటున్నావు, నీ బోధకు అర్థం కావట్లేదు, నువ్వు దేవునితో దూషిస్తున్నావు, నువ్వు వచ్చేస్తావు, అది చేస్తున్నావు. ముసుగులో ఉన్నావు. ఆయన వెళ్ళి ముసుగు తీసి జక్కయ్య ప్రభువాన్ని చూపిస్తాడు. ఎలా ఉన్న పాటన వాళ్ళు ఎలా ఈగించారు, ఉన్న పాటను ఎలా గుర్తించారు. ఆయన ప్రవక్త అన్నాడు, బలవంతు దేవుడు మన ముందు ప్రత్యక్షమైన వర్తమానం ఉండిపోయిన తర్వాత బలవంతుని దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను. ఈ బలవంతుని దేవుడు మన ముందు యేసుక్రీస్తు అనే శరీరంలో ప్రత్యక్షపరచబడ్డాడు. నాతో ఉన్నారు. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడల్లా వారికి అర్థమైంది ఏంటంటే, ప్రభువా నువ్వా అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే ఆయన్ని చూశారు కాబట్టి వెంటనే గుర్తుపెట్టారు అన్నమాట. ఆయన సంబంధులు అర్థమైపోయింది, ఈయన మా రాజు. మిగతా వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పిన నీకు అర్థం కాదు. దేవునికి నమ్మకం చెప్పండి. ఆయన భూమికి వచ్చినప్పుడు పరిపూర్ణుడుగా ఉన్నాడు. సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా చెప్పొచ్చు. హల్లెలూయా.
తన మహిమలో ఉన్నప్పుడు ఏమైతే ఉన్నాయో ఆయన చూడండి, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయినవాడు ఎవడునో లేడు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో చనిపోయి సమాధి చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన మునుపున్న చోట ఉన్నప్పుడు వీరేమందరు. దేవుడికి స్తోత్రం కలిగినారు. లూకా సువార్త 24 దయచేసి 25 చదువు. అందుకు ఆయన అవిధులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని నమ్మకులారా. ఈ పాయింట్ పట్టుకో. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? అంటే శ్రమపడిన తర్వాత దేవుడు మళ్ళా క్రీస్తు తన మహిమలోకి వెళ్ళిపోతాడని మీకు తెలియదా? ఏ మహిమలోంచి వచ్చాడో మళ్ళీ అదే మహిమలోకి వెళ్ళిపోయాడండి. ఆయన ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు వారు? క్రిస్మస్ చేసుకున్నానికి కారణం తవలాసం వేసుకున్నాడు ఏమండి. రోడ్ల మీద పడి డిస్టెంట్ పుట్టని చెప్పడానికి ఏమండి, వేషాలు వేయడానికి, నాటకాలు వేయడానికి, క్రిస్మస్ డ్రామాలు వేయడానికి ఏమండి, కేకులు కట్ చేసుకోవడానికి ఏమండి, పెద్ద పెద్ద కూడలు పెట్టి డబ్బులకు తగలేయడానికి ఎందుకు వచ్చాడండి ఆయన? అసలు ఎందుకు వచ్చాడు ఆయన? ప్రతి సంవత్సరం మీరు అందరూ కూడా పెద్ద గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలి, నా పుట్టినరోజు చేసుకోవాలని కేకులు తిన్నారని వచ్చాడు. నేను తలకే ఉందా? ఒకప్పుడు తెలియజేస్తాను నేను, మనం తెలియజేస్తాం తీసుకున్నాక ఏం జరుగుతుంది దాన్ని దేనికోసం వచ్చాడైనా? ప్రతి సంవత్సరం పెద్ద పండుగ చేసుకోండి అని వచ్చాడు. ప్రతి సంవత్సరం మీరు నాకు సిలివేయండి, డాక్టర్ చెప్పండి. ఈరోజు అంతా అలతుకున్నారు, తప్పులు వాయిన్ చేసుకుని గోల్ చేస్తారు, గోల గోల్ అల్లరుకున్నారు. ఎక్కడుంది సార్? క్రీస్తు పుట్టాడని కొత్తగా చెప్పడమే, ప్రపంచం తెలుసా? నువ్వు కొత్తగా చెప్పండి. అన్యుడు తెలీదా క్రీస్తు పుట్టాడని? తెలీదా? కొంతమంది అంటారు లేదండి, ఆ వంకర సువార్త చెప్పడానికి అదే కావాలా? సువార్త చెప్పడానికి రక్షణ, మానవ రక్షణ పొందడానికి అపోస్తులు ఆ విధంగా వెళ్ళారా? వాళ్ళు కేవలము వాక్యాన్ని పట్టుకుని వెళ్ళారు, తీగలు పట్టుకుపోలేదు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేదు. వాళ్ళు ఈ అంగూరు బట్టలు లేవస్తలే, ఈ అలతో నాటబట్టలు లేవస్తలే, విద్యలోకి వెళ్ళి డబ్బులు వేయించుకుంటూ పేపడుకుంటూ కాల్ చేసుకుంటూ విధానం సువార్త బైబిల్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? అసలే నాన్ సెన్స్ అంతా. ఇదంతా కలపబడినటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యం. దేవుడు అల్లకర్త కాడు, దేవుడు సమాధానకర్త. దేవునికి స్తోత్రం కలగాలి. సువార్తను ఆ విధంగా ప్రకటించాలని దేవుడు చెప్పలేదు. గో గాస్పెల్, వెళ్ళి సరస్వతికి సువార్తను ప్రకటించడం అంటే, సువార్త ప్రకటించడానికి ఏ కార్యక్రమం లేదు, కేవలము పాటలు పాడి సువార్త చెప్పడమే, దేవుని మహింపరిచి సువార్తను బోధించడమే తప్ప అందులో ఏ కేకులు, ఏ కార్యక్రమాలు, మళ్ళీ మా ప్రత్యేకమైన కార్యక్రమాలు. దీంట్లో ప్రత్యేకత ఏంటి? ఒక ఆకర్షణ. అసలు ఆకర్షణ ఏంటి? ఒక సినిమాటర్ వస్తుందంటే ఆకర్షణ. ఎవరో ఫేమస్ స్పీకర్ రావటం, ఎవరో తీసుకురావటం, ఎవడో కామెడీ చేయటం. కామెడీ అదంతాను. సువార్తలో కామెడీ ఉంటుందా? సువార్తలో పండగ ఉంటుందా? సువార్తలో పశ్చాత్తాపం ఉంటుందండి. సువార్తలో ప్రజలు ఏడ్చి పాపాలు ఒప్పుకొని క్రీస్తు వద్దకు వచ్చే కార్యమైన సువార్త కార్యమే అంటే. అలాంటిది ఏదో అసలు ఈ రోజున మనం జరిగేది అంతా జరిగిపోతున్నాడు, తంతు జరిగిపోతుంది. దేవుడు అసలు అందులో లేనే లేదు. దేవుడు అల్లరికర్త కాడు. దేవుడు వాక్యం ఎక్కడ ఉందో అక్కడే ఉంటాడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన ఎందుకు జన్మించాడు ఈ భూమి కంటే, సర్వమాన పాపముల కొరకు పరిహారం చెల్లించడానికి వచ్చాడు. పరిహారం చెల్లించబడిన తర్వాత కృతజ్ఞతగా ఆయన సందుకు వచ్చి ఆరాధించడమే తప్ప, దేవుని అమ్మడించడమే తప్ప, దేవుని రాకడ చూడటమే తప్ప వేరేదేమి. ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. నాతో ఉన్నారు హల్లెలూయా. చూడండి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో, తాను సృష్టించిన భూమిలోనికి, తాను కలుగజేసిన భూమిలోనికి ఆయన్ని నడుచుకుంటూ వచ్చాడు. ప్రైజ్లో ఒక ప్రవచనం ఉంది, పాత నిబంధన మీకు చూపించబడుతున్నాను. గ్లోరీ టు గాడ్.
హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ఆయన సృష్టించిన దాన్ని ఆయన వచ్చి నడుస్తాడు. ఒక వచనం ఉంది. అది మనం చూద్దాం. దేవుడు మనం సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మీకా గ్రంథం, మీకా గ్రంథం, అది యోనా పక్కన ఉంటుంది, నహోము ముందు ఉంటుంది. పేజీ నెంబర్ 765. చూడండి, మొదటి అధ్యాయం. ఈ మాట మీరు పట్టుకోవాలని ఆశపడుతున్నారు. 3వ వచనం చదవండి. ఇదిగో, బాగా వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి రావటం ఏంటండి? యెహోవా దిగి రావటం ఏంటి? ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు? మీకా ప్రవచించాడు, దేవుడే సమస్త విడిచిపెట్టి భూమి మీదకి వస్తాడు, ఆ ఉన్నత భూమి మీద ఆయన నడుస్తాడు, నడవబోచున్నాడు అని ప్రవచించాడు. ఇదే మీకా ఆయన రాకడ కోసం చెప్తున్నాడా లేదా? నాతో ఉన్నారా? మొదటి అధ్యాయంలో ఆయన వస్తాడు, భూమి నడుస్తాడు, నడవబోచు అని చెప్పాడు. 5వ అధ్యాయంకి వద్దాం. 5వ అధ్యాయం వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. ఆయన అదే ప్రవక్త, అదే మీకా ఇంకో ప్రవచనం చెప్పాడు. మొదట వచ్చింది 5 నుంచి. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప కొట్టడం అంటే యెహోవాని కొట్టడమే కదా. మరి యెహోవాని ఎక్కడ కొట్టారు? చెంప మీద కర్రతో కొట్టించు. అరే ఎలా మర్చిపోయారు మీరు? ఆయన భూమి మీద వచ్చినప్పుడు ముసుగు వేసి కర్రతో కొట్టదు తెలుసా ఆయన్ని? అది కూడా రాయబడింది బైబిల్లో. ఇక్కడ ఎవరిని కొడతారు రాయబడింది తెలుసా? బాగా పట్టుకోండి పాయింట్, వాక్యం పట్టుకోండి. ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఈ ప్రవచనము ఎక్కడ జరిగిందంటే క్రీస్తులో నెరవేర్చబడింది. ఇంకొక వాక్యం, బెత్లెహేము ఎఫ్రత యూదా వారి కుటుంబంలో నీవు సులభగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు నెలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే ఇశ్రాయేల్లోంచి ఒక రాజు వస్తాడని కూడా ప్రవచించింది కూడా ఇతడే. అంటే మీకా టోటల్గా మీకా ప్రవక్తకు అర్థం ఏంటంటే ఆ గొప్ప యెహోవా ఉన్న స్థలం నుంచి పెట్టి భూమి మీదకి వచ్చి తానే నడవబోతున్నాడని ప్రకటించాడు. మీకాకు అర్థమైంది యెహోవా ఎవరు, యేసుక్రీస్తు ఎవరు. యెహోవా ఎవరో, యెహోవా తర్వాత ఏ రూపం దాల్చి మీదకి వస్తాడో, ఎక్కడ నడవబోతున్నాడో కూడా ముందే చెప్పాడు మీకా అనే ప్రవక్త. అంతేకాదు, ఆ గొప్ప యెహోవా బెత్లెహేం అనే ఆ స్వల్ప గ్రామంలో జన్మిస్తాడని ప్రవచించాడండి. దీన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హెరోదు దగ్గర శాస్త్రి గ్రంథం తెరిచి ఈ వచనాన్ని చదివి వినిపించాడు. చదవాలి త్వరగా. చదవమ్మా. అక్కడ ఒక మాట, అంతకుముందు హెరోదు మాట అడుగుతాడు అనమాట. ఎవరిని? శాస్త్రుల్ని, పరిచయం అందరిని పిలిచాడు. ఆ మాట చదవమ్మా. రాజు కలవరపడిపోయాడు. ఎవరు పుట్టారండి? హెరోదు రాజు కాలంలో ఇంకో రాజు పుట్టాడండి. ఈ రాజుకు వాళ్ళు వచ్చేమన్నారంటే, అయ్యా రాజుకు రాజు పుట్టాడని చెప్పాడు. నేనే రాజునైతే ఇంకో రాజు పుట్టానండి. రాజు పుడతాడా? ఉందా బైబిల్లో? రాజు పుడతాడని చెప్పబడింది ఎక్కడన్నాను? ఎందుకంటే నేను ఎప్పుడు బైబిల్ చదవను. నేను ఎప్పుడు గ్రంథం పట్టుకోను. శాస్త్రులారా, ధర్మశాస్త్ర ఉపదేశకులారా అన్నాడు. అందరూ వచ్చారు, గ్రంథాలు పెట్టి గ్రంథాలు తెరవండి మొత్తం. అసలు ఈ పురాతన గ్రంథాలు ఏదో అయిపోయింది చూడండి ఒకసారి. రాజు పుడతా ఉందా? అసలు నేనే రాజు అనుకున్నాను, ఇంకో రాజు పెట్టుకున్నాను. ఈ సంగతి ఏంటి చదవండి అన్నాడు. అక్కడ ఉంచుకోండి వాక్యం. మొత్తం ఎందుకు అంత సమకూర్చాడు? ఈయనకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకో రాజు పుడతాడని ఇంకా మన ప్రాత గ్రంథాల్లో ఏమైనా ప్రవక్తలు చెప్పారా అని తెలుసుకున్నాం. తెరిచారు వాళ్ళు. చదవమ్మా.
క్రీస్తు ఎక్కడ పుట్టినని చెప్పారో ఆ గ్రంథకర్తలు ప్రవక్తలు ప్రవచించారు, ఒకసారి చెప్పండి, చదవండి అని చెప్పి అందరికి ఇచ్చారు. గ్రంథాలు పట్టుకొచ్చి ఎదుగుతున్నారండి. దాంట్లో ఒకడు మాత్రం పట్టుకున్నాడు దాన్ని. యోదయ బెత్లెహేములోని, ఎలా అనగా యోధా దేశ బెత్లెహేమ, నీవు యోధా ప్రజలు ఎంత మాత్రము సామాన్యమైనదాను కాదు, నువ్వు తక్కువ కాదు, నీలో నుంచే ఏది తక్కువ అని పెడుతున్నాదో ఆ చిన్న బెత్లెహేము నుంచే ఇశ్రాయేలు ఎలబోవుడు వస్తాడు, పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అన్ని ప్రవక్త ద్వారా రాయబడి ఉంది అని ఎవరు చెప్పారు? ఇలా చూడండి, ఎవరు చెప్పారు? కూర్చోబోను కదా, నీకోసం ఏం చేస్తాడు అనకూడదు కానీ రాజకీయాలు చేస్తాడు. అలాగే ఈరోజు కూడా ఈ నక్క కూడా రాజకీయాలు చేసింది. రాజకీయం ఏంటి అలా రాయబడిందా? ఎవరు చెప్పారు? మీకా అనే ప్రవక్త చెప్పాడు సార్ అన్న. మీకా ప్రవక్త చెప్పాడా? అయితే జరిగింది. అందుకే రాజు అంటున్నారు. అంటే ఆయనకి ఏమర్థమైంది? ఇప్పుడు మీకాయన ప్రవక్త బెత్లెహేములోంచి ఒక రాజు వస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఈ మీకాకి ఏమర్థమైంది? ఇప్పుడు ఒక రాజు పుడతాడు అని అర్థమైంది. మీకాకి ఏమర్థమైంది? ఆ గొప్ప యెహోవా దేవుడు తన స్థలం విడిచిపెట్టి ఈ భూమి మీద నడుస్తూ వస్తాడని చెప్పేశాడండి ఆయన. ప్రవక్తలందరికీ అర్థమైంది దైవత్వం అండి. హలో, పాత నిబంధన ప్రవక్తలందరికీ ఇంక్లూడ్, ఆ పాత ప్రవక్తలందరికన్నా ఎక్కువ తెలిసినవాడు కూడా ఈ కాల ప్రవక్త అయ్యాడు చెప్తున్నాడు పేరు. ఈయంతో ముగించబడింది. ఈ ప్రవక్తకు వచ్చిన పరిపూర్ణ ప్రత్యక్షత ఆ పాత్రల ప్రవక్తలకి కొంచెం 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 ఇవ్వబడింది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ పరిపూర్ణ ప్రత్యక్షత ప్రవక్త పాలనలో మనకు దేవుడు పూర్తిగా ఇచ్చేసాడు. దాన్ని వివరించగలటువంటి సామర్థ్యత, ఆ సబ్జెక్టు ఒక ప్రవక్త దగ్గర మాత్రమే దొరికింది. దీన్ని ఎవరు వివరించలేపారు ప్రపంచంలో. ఆ దేవుడు ఎలా ఈ భూమి మీదకి వచ్చిన సంగతి, వాక్యం ఎలా శరీరమైన సంగతి అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు కొట్టిమిట్లాడుతున్నప్పుడు ఏలియా కాలంలో బయలుదేవుడా యెహో దేవుడని ఆ ప్రజలు ఎలాగైతే రెండు తలముల మధ్యలో ఉన్నారో ఆ కాలంలో ఏలియా పంపడిన రీతిగానే మన కాలంలో కూడా ఏలియా ఒక ప్రవక్త లాంటి వాడు భూమి మీదకి వచ్చి దైవత్వాన్ని దించి చూపించాడండి ఆయన. ప్రభు నమ్మకం కలిగాం కాబట్టి మన త్రిత్వం వాదులు, మన త్రిత్వ సంబంధం కాదు, త్రిత్వ సంబంధం కాదు, దిత్త సంబంధం కాదు, ఏకత్వం సంబంధించిన కూడా కాదు. మనం ఈ మాట అనగానే రాజమండ్రిలో యోనా గారని ఒక పాతకాల పాస్టర్ ఉండేది. ఇప్పుడు అప్పుడు నా చిన్నప్పుడు తెలిసాను. అప్పుడు ఆయన దగ్గరికి విలియం పుస్తకం తెలుగు తర్జుమా చేయడానికి కెనడా దేశం నుంచి ఎవరున్నారు ఇండియాలో అని చూస్తే రాజమండ్రిలో దగ్గరగా వర్తమానం దగ్గరగా ఉన్నారని చెప్పి అక్కడ ఇచ్చారు పుస్తకాలు. యోనా అనే పాస్టర్ గారు ఫుల్ గాస్పెల్ మినిస్టర్ అనమాట. చర్చ్ పేరు సంపూర్ణ సువార్త అండి. వాళ్ళ దేవుడు ఒక్కడే, బాప్తిస్మము ప్రభుత్వం బోధిస్తున్నట్టండి. వీళ్ళు కనుగొని వచ్చిన తర్వాత ఇదిగో అయ్యా పుస్తకాలు ప్రింట్ చేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఈ పుస్తకాలు ప్రవక్త వర్తమాన పుస్తకాలు ఇంగ్లీష్లో తర్జుమా చేస్తూ మొదట కొడంబకమండి మద్రాసులో గుడ్ న్యూస్ విలియం గుడ్ న్యూస్ సొసైటీ అని ఒక సొసైటీ ఏర్పడక మునిపే అది ఇక్కడ ఉండేది. ఆ రాజమండ్రిలో ఫస్ట్ ఇండియా అంతా మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారని చదవటం పూర్తి చేయాలి కదా, చదవాలి కదా, పుస్తకాలను తర్జుమా చేయాలి, చదవాలి, చెయ్యాలి, చూడాలని చెప్పి మధ్యలో ఆయన చెప్పినన్నీ కూడా అయినప్పుడు బాబా మన దగ్గరికి ఉన్నారు అంతా సంగలు కొట్టుకుని చక్క బాగా పుస్తకాలు ఇస్తారు. ఇంకా చెప్పేసరికి ఆయన త్రిత్వం కాదు ఏకత్వం కూడా కాదని కానీ ఫీజు దగ్గరికి మనం ఏకత్వం అయితే ఏకత్వం కాదని వెళ్తుంది. ఇదేమర్థం అని కొంచెం మెల్లిమెల్లిగా సందేహం వచ్చి అమ్మో ఈ బుక్స్ మనకి ప్రింట్ చేయకూడదని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మెల్లిగా అవాయిడ్ చేసేసారు. అప్పుడు అక్కడున్న యూనిట్ తీసుకెళ్ళి మద్రాసులో ఒక చోట ఫిక్స్ చేశారు. అక్కడి నుంచి పుస్తకాలు వచ్చాయి. మీకేమర్థమైంది? నేనేం చెప్పాను, అర్థమైందా? అర్థమైపోయిందా? అంటే
వర్తమానం దగ్గరగా ఉందనుకున్నారు కానీ అమ్మో దీనికి వ్యతిరేకంగా ఉందని అర్థమైంది వాళ్ళకి. ఆయన మొత్తం అన్నీ ఖండిస్తున్నాడు దాంట్లో. వీళ్ళు కొన్నే కలిగి ఉండాలి. ఆ కొన్నే ఆ కాలంలో వారు మహాసత్యము, మా పెద్ద సత్యం మాదే, ఆ సత్యం అంటూ మాది ఉన్నారు. అంతకు మించి సత్యం వచ్చేసరికి తట్టుకోలేకపోయారు. ఇది ఈరోజు ఆత్మ అనమాట. ఇంకా ఆ పుస్తకాలు పిండే వెళ్ళలేదని చెప్పి బ్రహ్నం అనే ఆ యొక్క వర్తమానం పైన బురచడం మొదలుపెట్టారు. బ్రహ్నమాట్స్ అనే మాట అక్కడి నుంచి పుట్టుకొచ్చు, అంటే వాళ్ళే తయారు చేశారు. ఇక ఎవరు కొడుకున్నా బ్రహ్నమాట్స్ అని మొదలుపెట్టారు. చాలా కాలం పుస్తకాలు ఇటు నుంచి తెలుగు తర్జుమా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ప్రపంచమంతా బహు విస్తారంగా వెళ్ళడం జరిగింది. కృప వర్తమానం వారి వద్దకు వచ్చింది. దాన్ని వారు ఏం చేశారంటే దాన్ని తోసేశారు. కృపకి, సత్యములకు, నిత్య జీవనకి అపాత్రులుగా వారు అంతటి వారించుకున్నారు. ఇంకా వాళ్ళు దైవత్వంలో ఏకత్వంలో ఉండిపోయారు. ఏకత్వం అని చెప్తాను, దేవుడు ఒక్కడే నమ్ముతారు. బాప్తిసం యేసు నామములో బాప్తిమిస్తారు. ఈ ఏకత్వం అనేది ప్రవక్త కాలానికి ముందే ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రవక్త ఓన్లీ జీసస్ అన్నారు ప్రవక్త కాలంలో. వాళ్ళు దేవుడు అక్కడే నమ్ముతారు, ప్రవక్తలు నమ్ముతారు. ఈ కాలంలో ప్రవక్త ఉన్నాడని మాత్రం నమ్మలేదు. ఈ కాలంలో ప్రవక్త ఉన్నాడని మాత్రం వారు పరిపూర్ణంగా ఖచ్చితంగా బలగుదినట్టు నమ్మలేరు. అందరు నమ్ముతారు కానీ కాలంలో ప్రవక్త ఉన్నాడు అతడు వినమైన సంగతి 100% నమ్మరండి. ఏదో పైపెచ్చికి నటిస్తున్నట్టు ఆత్మ చాలా ఉంది. ఆయన చెప్పిన బోధలు చాలా విషయాల్లో అవాయిడ్ చేశారు వారు. ఆ వర్తమాన పుస్తకం చదివినప్పుడు ఆయన అన్నాడు, పెండ్లి ఉంగరం తప్ప ఏది అలంకరించుకోకూడదని చెప్పాడు. అక్కడ బెదిరిపడ్డారు వాళ్ళు. మనం పెండ్లి ఉంగరమే వద్దంటుంటే అసలు బంగారమే ఉండకూడదు చెప్తుంటే ఈయనేంటి కొంచెం బంగారం పెట్టుకోవచ్చు అంటున్నాడు. అది కూడా పెండ్లి ఉంగరం చెప్తున్నాడు. పెండ్లి ఉంగరం అయితే బంగారం కాదా అని విమర్శ జరిగాయి. అంటే ప్రవర్తమానంలో ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు, ఈ ఫ్రూటింగ్ చేస్తున్నప్పుడు, వీళ్ళు చదువుతున్న పింటేస్తున్నప్పుడు, ఈ ఏకత్వం గుంపు అనేటువంటి వారు, ఈ యువన గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఒక్కటో ఇబ్బంది పడుతూ వచ్చారన్నమాట. మన అసలు బంగారమే పెట్టకూడదంటే ఉంగరం పెట్టకూడదంటే నేను ఉంగరం పెట్టుకొని చెప్తున్నాడు ఏంటి అని ఒక అభ్యర్థి. నాతో ఉన్నారా? ఇలా ఆయన చెప్పుకుంటూ అన్ని విషయాలు చెప్తున్నప్పుడల్లా ఒక్కొక్కటి అభ్యంతరం పడతా ఉన్నారు. ముసుకే జుట్టు అని చెప్పేసి కూడా అభ్యంతరం పడ్డారు. అప్పటికి వారికి ముసుగు జుట్టు అని సంగతి తెలియనే తెలియదు. ఇప్పటికీ తెలియదు చాలామంది ఇంకా అలాగే ఉన్నారు. కొంతమంది నేను చెప్పిన ఆ గుంపు కోసం మాట్లాడతాను నేను, ఆది గుంపు. సో జుట్టే ముసుకన్నాడండి ఈయన, వెంట్రుకలే ముసుకున్న సంగతి వారికి బయలుపరచబడి, దైవత్వం గురించి మాట్లాడినప్పుడు బయలుపరచబడి, ఆ తర్వాత మెల్లిగా చెప్తూ ప్రవర్తనాడు. ద్రాక్షారసం అనేది పొల్ల రాక్షసం గారు ఇవ్వాల్సింది, అది 21 రోజు పుల్లబెట్టిన తర్వాత వడకట్టి పులిసి ఆగిపోయిన తర్వాత అప్పుడు ఇవ్వాలి అని చెప్పుకుంటే, అప్పుడు దాకా వీళ్ళు ద్రాక్షాలు పిండేసి షుగర్ వేసేసి జ్యూస్లు ఇచ్చేసారు. అందరికీ ద్రాక్షాన్ని పిండేసి జ్యూస్లాగా ఎర్రగా ఇచ్చేసారండి. ఎవరు? ఏకత్వం. నేను చెప్పే ఏకత్వం వారంటే ఒక్కరు కాదు, మహాసైన్యం. మీ మైండ్లో ఒకరికి ఇచ్చేసుకోవాలి. ఏకత్వం అంటే మహాసైన్యం, చాలామంది ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. ప్రవర్తకాలు కూడా ముందు ఉన్నారు, తెలుసా మీకు? ఇక్కడే కాదు, ప్రవర్తకాలం ముందు కూడా అక్కడ ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళందరూ ఒకే యూనిట్ అండి, ఒకే ప్రత్యక్షత. రాక్షస పిండి చేస్తుంటే ప్రవర్త ఖండించాడు వాటిని. వీళ్ళేమో జ్యూస్ ఇస్తున్నారు, ఆయన ఏమో వైన్ ఇస్తున్నారు, అంటే పొల్లబెట్టి ఇవ్వాలని చెప్పేసి. పులి ఆగిపోయిన తర్వాత దానికి 21 రోజు టైం పడుతుంది. వీళ్ళు ఆ రోజే తెచ్చి రాక్షసులు పిండేసి ఒకటి చేస్తుంటే దాన్ని ఖండించాడు వర్తమానంలో. అప్పుడు దాకా చేసే వీళ్ళు సడన్గా మేము చేస్తే ప్రతిదాన్ని ఇది ఏం చేస్తుంది? ఖండిస్తుంది. ఇంకా చెప్పుకొచ్చాడు ఆయన, కానుకలు సేవకి దశభంగ దేవుని సేవకుడికి కానుకలు పరిచర్యకి అని చెప్పాడు. అన్ని వారు సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘ పెద్దల ప్రత్యేకత ఇది, సంఘ పెద్దల స్థానం ఇదని చెప్పారు. ఈ ఒకటి కాదు, అన్ని మెయిన్ సూత్ర సిద్ధాంతాలు అన్నీ చెప్పుకుని వచ్చాడు. ఆ తర్వాత అన్నాడు, మనం యేసునామంలో బాప్తిజం ఇవ్వకూడదు, ప్రభువైన యేసుక్రీస్తునామంలో బాప్తిజం ఇవ్వాలి. ఎవరైనా యేసునామంలో బాప్తిజం అంతే మళ్ళీ తిరిగి వాళ్ళు యేసుక్రీస్తునామంలో బాప్తిజం పొందాలి. ఎందుకంటే యేసు అనే పేర్లు చాలా మందికి ఉన్నాయి, కానీ మన యేసు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు. దానికి ముక్కు వదిలేస్తే పోతాను కాదు. చదువుతూ
అయ్యి బాబు నువ్వు చేస్తాడు. వాళ్ళు పడేశారు, విడిచిపెట్టేస్తారు. ఇది మరొక యూదులాత్మ. ఈరోజు ఆ కార్యాలు చెప్పినప్పుడు వాళ్ళు అభ్యంతరపడ్డారు. ప్రవక్త వర్తమానాలు చదువుతున్నప్పుడు, ఆయన చెప్పిన ఇంగ్లీష్ వర్తమానాలు వింటున్నప్పుడు, దాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు, ఇలా పనిలో ఉండగానే ఈ విషయాలని గ్రహించి అమ్మో అని ఇది మనం చేసేదంతటికి ఖండిస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు సార్, దీన్నే తోసేశారు బయట. అక్కడ ఇక్కడ రాజమండ్రి జాంపేట అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ అని చెప్పి ఇప్పుడు కాదు ఉంది. ఆయన లేడు, ఆ పాత చనిపోయాడు. కానీ వాళ్ళు పిల్లలు ఉన్నారు, ఆయనకిద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అందులోనే కొనసాగుతున్నారు. అక్కడికి వచ్చి మొదట వాళ్ళు తోచేసుకున్నారు. అలా ఆ పుస్తకాలు పడిపోయి తర్జుమా చేయబడి ప్రపంచమంతా వెళ్ళారు. నేను బాంబేలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు అక్కడ రప్పించుకున్నాను. ఈ కోయిట్కి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలు రప్పించుకున్నాను. నేను అక్కడ చదివాను, తెలుసుకున్నాను. బాబా ఎంత ఎన్ని విషయాలు. నాకు అది జుంటేను దానికన్నా మధురంగా ఉంది. ఏది చదివినా ఇలా చేయాలి, ఏది చదివినా అలా చేయాలి చెప్పాడు, అంతే అలా చేయాలి. దేవుని ఆత్మ, దేవుని గొర్రెలు దేవుని మాట వింటాయి కదా, దాన్ని వదిలేస్తారు కదా. వదిలేయటమే కాకుండా మనుషుకుని పరిచర్య అనే వర్తమానము ప్రవక్త చెప్పినప్పుడు భూమి మీద మనుషుకుని పరిచర్య జరిగిద్దని చెప్పే మాట వారికి అర్థం కాలేదు. మనుషుకుని యేసుక్రీస్తు కదా, ఇంకో మనుషుకుని పరిచర్య ఏంటి? ఇవన్నీ చాలా కీలకమైన విషయాలు. ఇదంతా దైవత్వం కోసం చెప్పినప్పుడు మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు కదా. ఈయన మనిషి మాట్లాడుతాడు. ఆయన అన్నాడు మనిషి కుమారుడు ఒక మనిషి. మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు, సన్ ఆఫ్ మ్యాన్ అంటే యేసుక్రీస్తు. ఏ సన్ ఆఫ్ మ్యాన్? ఒక మనిషి కుమారుడు అంటే ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, మిస్ అండర్స్టాండ్ ఏంటంటే మనిషి కుమారుడు యేసుక్రీస్తే కదా, ఈయన ఎందుకు అవుతాడు అని. ఆవిడ ప్రవక్త నాడు వర్తమాన పుస్తకాలు అడిగినప్పుడు అన్నాడైనా, చాలా సందర్భాలు ప్రశ్నించినప్పుడు నరపుత్రుడా అనే పదం దగ్గర సన్ ఆఫ్ మ్యాన్ ఉంటుంది. ఏస్కేల్తో నరపుత్రుడా అన్నప్పుడు ఇంగ్లీష్లో సన్ ఆఫ్ మ్యాన్. సన్ ఆఫ్ మ్యాన్ మీన్స్ ప్రాఫిట్ అని వస్తుంది. కాబట్టి ఆయన సన్ ఆఫ్ మ్యాన్, ప్రభువుని యేసుక్రీస్తు. ఈయన ఒక్క మనిషి కుమారుడు, ఆయన మనిషి కుమారుడు. ఈ రెండింటికి అర్థం తెలియక మీకు విషయం చెప్పాలి. మనిషి కుమారుడు పరిచర్య భూమి జరిగిందా? యేసు ప్రభువు చెప్పింది. భూమి జరిగిందా? మనిషి కుమారుడు పరిచర్య ఏంటి తెలుసా? హృదయ రహస్యాలు చెప్పి, నీ పేరు, నీ ఊరు, నీకున్నవాడు ఇప్పుడు 6వ వాడు 7వ వాడు కూడా నీవాడు కాడు, జక్కే దిగురా అని ఆ మనిషి కుమారుడు పరిచర్యలు ఏమైతే జరిగాయో, స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు, హృదయ రహస్యాలు, ఈ మనుషుల పరిచర్యలు జరిగాయి. మళ్ళా తిరిగి యేసు ప్రభు రెండో రాకడ ముందుగా ఒక మనుషుని పరిచర్య భూమి మీద జరుగుతుంది అనేది ప్రవచన గ్రాహ్యం. ఇది మనం చెప్పలేదు, స్వయంగా యేసు ప్రభు చెప్పాడండి. దాన్నే ప్రవక్త ఎక్స్ప్లెయిన్ చేశాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకంటే అద్భుత కార్యాలు, నాకంటే ఎక్కువగా చేస్తారు అని చెప్పాడు. జరిగాయిగా. దేవునికి స్తోత్రం. ఆయన ఏది చెప్పాడో లూకాసు సువార్తలో ఉంది ఆ మాట. చదువుతారా? ప్రభు నామకు మహిమ కలుగుగా. ఈ పాయింట్గా వచ్చేసి మనం అడిగి వెళ్దాం. సమయం అయిపోయింది. లూకాసు సువార్తలో మనం చూస్తాం. మనుషుడు పరిచయం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 17వ అధ్యాయం 30 వచ్చింది కదా. ఆ ప్రకారం మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున, అంటే ఏంటి ఇక్కడ చెప్పేది ఒక మనిషి కుమారుడు, ఇక్కడ చెప్పేది మనిషి కుమారుడు ఉన్నాడు. యేసు ప్రభు మనిషి కుమారుడే ఉండి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నోవహు దినాలు, లోతు దినాలు కాలంలో జరిగినవి, అప్పుడు జరిగినవి ఇప్పుడు కూడా అలా జరుగుతాయి అని చెప్తూ పైనుంచి చదువుదాం. 29. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనం చేశాను. ఆ ప్రకారమే
మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనిషి కుమారుడు ప్రత్యక్షమొకటి వేరు, రాకడ వేరు. మరి ప్రవక్త నాడు మనిషి కుమారుడు రాకడ వేరు, మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడటం వేరు. ఇక్కడ ప్రత్యక్షపడటం అనేది ప్రవక్తలో జరిగింది. మనిషి కూడా రాకడ అనేది రెండో రకంలో జరిగే కార్యం. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మనిషి కుమారుడు ఇంకో మనిషి కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినం, మనిషి కూడా ప్రత్యక్షమగు దినం వేరు, మనిషి కూడా రాకడ వేరండి. నాతో ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగాక. ఇది చెప్పేసరికి వారికి ఎలా అర్థమైందంటే మనిషి కుమారుడు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ మనిషి కుమారుడు వస్తున్నాడు ఏంటి అనేది ఒక కన్ఫ్యూషన్లో పడ్డారు. ఒక మనుషుల పరిచయం ఎప్పుడైంది? 3 సంవత్సరాల క్రితం అయిపోయింది. అంటే యూదుల మధ్య అయిపోయింది, కొట్టిపోయింది. అన్యుల మధ్య ప్రపంచమంతటా మరలా ఒక మనుషుల పరిచయం జరిగింది కూడా. అది కూడా అయిపోయింది. ప్రవక్త దినముతో అది ముగించింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ దాని గురించి అద్భుతం. ఏలియా ఒకడు వస్తాడు, 2 గంటల ముందు ఒక ఆయన వస్తాడు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తాడు చెప్తాడు అనే పదం వారికి అర్థం కాక అది విలన్ మనమని అంగీకరించలేక దాన్ని తోసేశారు వాళ్ళు. ఎన్నో కారణాలు. యూదుల మధ్య ఎలాంటి పోరాటాలు జరిగాయో యేసుక్రీస్తు దినాల్లో, ప్రవక్త దినాల్లో, వర్తమాన దినాల్లో కూడా అదే పోరాటాలు జరిగాయి సంఘ శాఖలతో. ఈ వన్నెస్ పీపుల్ టోటల్గా క్రీస్తు వర్తమానాన్ని తోసేశారు. ఎందుకంటే వీళ్ళు యేసునామములో బాప్తిస్తున్నారు. ఆయన అన్నాడు ప్రభుని బాప్తిస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వ పిండి ఇచ్చారు, ద్రాక్ష పిండి జ్యూస్ చేస్తున్నారు, అలా ఇవ్వకూడదు చెప్పారు. వీళ్ళు ఉంగరం పెట్టుకోకూడదు, పెళ్ళుంగరం కూడా తప్పే మంగళం అన్నారు. ఆయన పెళ్ళుంగరం పెట్టుకుని తప్పు కాదు, అదొక సూచన, బహుమానము.
ఆదాము ద్వారా ఏదైతే పాతి పెట్టబడిపోయిందో దాన్ని ఏం చేశాడు? ఆయన పునరుద్ధరింపజేశాడు. మరి ఆయన రావటం వల్ల సంతోషమే కదా. ఇందుని బట్టి దేవుని మహిమపరచాలి. పుట్టినందు జన్మదినము కాదు, జన్మదినం ముఖ్యము కాదు, ఆయన జన్మే ముఖ్యము. ఆయన పుట్టడమే చాలా ముఖ్యమైన కార్యం. దినము కన్నా ఆయన జీవితమే చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినము కన్నా, ఆ జన్మదినము కన్నా ఆయన ఇచ్చిన అక్షణ కార్యము, విమోచన కార్యము అంతకన్నా గొప్పది. పేర దీన్ని విడిచిపెట్టేశారు ప్రజలు, దాన్ని పట్టుకున్నారండి. మనం దాన్ని విడిచిపెట్టాం, రక్షణ కార్యం పట్టుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి, మానవుని తిరిగి దేవుని సహవాసంలో తీసుకుని వచ్చాను. అప్పుడు సంఘము దేవునితో సహవాసమునకు పైకి ఎదిగినది. ఒకే రకమైన విశ్వాసం లెక్క సహవాసం కలిగి ఉన్నది. ఆదాము ప్రారంభంలో ఏదేను తోటలో కలిగి ఉన్నట్టుగా మరలా ఏదేను తోట అనుభవం తీసుకుని వచ్చుచున్నది. పాపమంతటిని తీసివేసినది. ఆమె నేరరూపం నుండి విముక్తి చేసినది. పాపమంతటిని పరిశుద్ధాత్మయే మనలను విడిపించి శుద్ధీకరించుచున్నది. దేవునిలో తర్వాత అడుగు వేయించున్నది. ఇప్పుడు మీరు స్వతంత్రులై ఉన్నారు, దేనికి మీరు దాసులు కాదు. ప్రైజ్ గాడ్. పాయింట్ 1 ముగింపు పాయింట్ అండి, ఇది ఫైనల్ పాయింట్. మీరు ఇక్కడ నుండి విడిచి వెళ్ళటకు ముందుగా ప్రవర్తన్నాడు, మీరు దేవునితో సరి చేసుకుని ఉన్నారేమో చూసుకోండి. మీరు ఇక్కడ నుండి విడిచి వెళ్ళటకు ముందుగా మీరు దేవునితో సరి చేసుకుని ఉన్నారనే నిశ్చయతను కలిగి ఉండండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళే ముందే ఆ విమోచన కార్యము, ఆ ప్రాణాల కార్యము, ఆ గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి నన్ను విమోచించిన కార్యము, నాకు సమయబంధుడయ్యాడు, నాకు భోజ అయ్యాడు, నన్ను విడిపించాడు, ఈ భూమికి రాణించబోతున్నాడు, నాకు సహవాసం ఇచ్చాడు, నాకు వాక్యం ఇచ్చాడని ఒక నిశ్చితతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటాను. ఒకవేళ మీరు చనిపోచున్నట్లయితే నేను వారి పక్షం నిలబడి ఉన్నాను ప్రవర్తన్నాడు. వారు రక్షించబడి ఉన్నారని తలంచుటకు నేను ఆలోచించుచున్నాను. వారు చనిపోవచ్చినప్పుడు నేను వారిని పట్టుకుని ఉన్నాను. తాము రక్షించబడి ఉన్నామని నిజముగా ఎరిగి ఉన్నవారని నేను చూపించుచున్నాను. క్రీస్తు విడిచిపెట్టాడనో, పాపం చేశానో పారిపోవద్దు, చెడిపోవద్దు, పడిపోవద్దు, కోల్పోవద్దు, పారిపోవద్దు. మీరు విమోచించబడ్డ ప్రజలై ఉన్నారు. ముగింపు అంట. విజయమును గురించి కేకలు వేయచ్చు, బయలుదేరేది. అది నిజం. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు ప్రవక్త, చనిపోతున్న వ్యక్తులకి మీరు చనిపోకూడదు, మీకోసం ఆయన చనిపోయాడు, మీరు విమోచించబడిన ప్రజలను చెప్పగానే వాళ్ళు తమ పాపాలు క్షమించబడ్డాయని, విడిపించబడిన ప్రజలమని, ఆయన మనం ప్రేమిస్తూ మనలో నడిపిస్తాడని వారంట సంతోషించు వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలగాక. విజయమును గురించి కేకలు వేయచ్చు వెళ్ళారంటండి. ఎందుకంటే ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము మనకి గొప్ప విజయం తీసుకొచ్చిందంటండి. అది నిజం. ప్రైజ్ ది లార్డ్. విజయం వచ్చుచున్నప్పుడు అన్ని దశలలోనూ నేను వారిని గమనించాను. మీరు ఇక్కడ నుండి విడిచి వెళ్ళటకు ముందుగా మీరు దేవునితో సరి చేసుకున్న నిశ్చయత కలిగి ఉండండి. ఎవరో చెప్పిన దాన్ని తీసుకొనవద్దు. దేవుని కొరకు మీరు సరిగా ఉన్నారని మీరు గ్రహించి నిశ్చయత కలిగి ఉండము. గ్లోరీ టు గాడ్. క్రీస్తు తన సంఘములో ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ హీజ్ చర్చ్. క్రైస్ట్ ఈజ్ చర్చ్. ఆయన క్రీస్తు తన సంఘములో నివసించుచున్నాడు. గ్లోరీ టు గాడ్. దైవత్వం ఇక్కడ మనతో ఉన్నది. దైవత్వం మనలో ఉన్నది. కొద్ది కాలమైన తర్వాత ఆయన అన్నాడు కదా, మీరు నన్ను చూడరు కానీ నేను మీలో ఉందును, మీతో ఉందును, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. ఆయన మనతో ఉన్నంత వరకు మన అనాథలం కాము. ఆయన నాతో, నీతో, మనతో ఉన్నంత వరకు మన అనాథులు కాము, మన ఒంటరి కాము. ఆయన మనతో ఉన్నవాడు. ఆయనే స్వయంగా మనతో ఇష్టపడుతున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు అన్నాడు ఆయన, యుగ సమాప్తి వరకు నేను సంఘములో ఉందని చెప్పాడంటండి. దేవుడు మైంపడదామా? దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని స్తుతించుకుందామా? హల్లెలూయా.